ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఎప్పుడూ మీరు వినని, ఎవరూ మీకు చెప్పని ఒక కొత్త విషయాన్ని మీ అందరి దృష్టికి నేను తీసుకురాబోతున్నాను. మీరందరూ అధిక బరువుతో, బొజ్జుతో ఉండి బరువు తగ్గాలని తపన పడుతూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు ఎవరు చెప్పినా విపరీతంగా చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, అధిక బరువు తగ్గటానికి సంబంధించిన ఎపిసోడ్స్కి వ్యూస్ ఉన్నట్టు ఇతర ఎపిసోడ్స్కి ఏవి ఉండవు. ఇది హెల్త్ విషయాల్లో ఒబిసిటీ ఎపిసోడ్స్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకంటే సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న మొట్టమొదటి సమస్య ఊబకాయం, ఒబిసిటీ, ఓవర్ వెయిట్. ఇవన్నీ మీరు తగ్గించుకోవటానికి మీరు ప్రయత్నాలు ప్రారంభించారు, చక్కగా తగ్గుతున్నారు. మీ కృషికి అభినందనలు. కానీ మీరు తగ్గటం మంచిదే, కానీ ఏ షేప్ వచ్చే వరకు తగ్గాలి, ఏది ఐడియల్ షేప్, మీ బాడీ ఎలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు మీరు లక్ష్యం పెట్టుకోవాలి కదా, ఎక్కడి వరకు తగ్గాలనేది. ఇప్పుడు మార్కులు రావాలనుకోండి, ఇన్ని రావాలని ఒక లక్ష్యం పెట్టుకుంటారు కదా, ర్యాంక్ రావాలి, ఈ ర్యాంక్ రావాలని లక్ష్యం పెట్టుకుంటారు. లేకపోతే ఒక ప్రముఖమైన హీరోని కొత్తగా చేరిన వాళ్ళు సినిమాల్లో వాళ్ళంతా లక్ష్యం పెట్టుకుంటారు, ఆయనలాగా నేను తయారవ్వాలి, ఆయనలాగా పేరు తెచ్చుకోవాలంటారా? అలాగే మీరు వెయిట్ తగ్గాలి, ఏ షేప్ వచ్చే వరకు తగ్గాలి, హెల్దీ షేప్స్ అంటే ఏవి అనేది అతి ముఖ్యమైన విషయం. మీరు మనసులో పెట్టుకుంటే లక్ష్యం వైపు వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ లక్ష్యాన్ని మీకు ఇస్తున్నాను నేను. ఇప్పుడు లక్ష్య సాధన చేయాలి. మీరు హెల్దీ షేప్ అంటే ఏమిటి? ఫస్ట్ ఎట్లా ఉండాలో తెలుసండి. ఛాతీని టేప్ పెట్టి కొలిసి, నడుము భాగంలో టేప్ పెట్టి కొలిస్తే 8 అంగుళాలు కనీసం ఛాతీతో పోలిస్తే నడుము భాగం తక్కువ ఉండాలి. ఇలా ఉంటే మీ షేప్ హెల్దీ షేప్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛాతీ వెడల్పుగా ఉంటే, హృదయ భాగం వెడల్పుగా ఉంటే ప్రాణవాయువు బాగా వెళుతుంది. ఉదర భాగం సన్నగా ఉంటే లంగ్ కెపాసిటీకి అవరోధం ఉండదు. అందుకని ఈ షేప్ వి షేప్ కనుక ఉంటే ఆరోగ్యకరమైన షేప్. ఇప్పుడు మన షేపులు విపరీతంగా మారి ఉన్నాయి, షేప్ అవుట్ అయి ఉన్నాయి. హృదయ భాగం విశాలంగా ఉండాలి అంటే దురదృష్టవశాత్తు విశాల ఉదర భాగం అయింది ఇప్పుడు. అంచేత ఆ షేప్ నుంచి లక్ష్యం ఈ షేప్ రావాలని పెట్టుకోండి. అప్పుడే మీ లైఫ్, అప్పుడే మీ ఎఫిషియన్సీ, అప్పుడే మీ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వాలంటే షేప్ మారాలి. షేప్ మారితే ఇవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ప్రాణవాయువు నెంబర్ 1 అవసరం. కొన్ని సెకండ్లు పీల్చుకోకపోతే చచ్చిపోతాం. ఎంత అవసరమో బ్రతుకు చూడండి. ఆ ప్రాణవాయువే 20-30% వెళ్ళేటట్టు మీ షేప్ అడ్డుపడుతున్నది. మీ ఎనర్జీస్ అన్నీ కట్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ షేప్ రావాలని లక్ష్యం పెట్టుకోండి. రెండవ లక్ష్యం హెల్దీ షేప్కి ఎట్లా ఉండాలి అంటే, 2 రొమ్ము భాగాల మధ్యలో మీరు తాడో స్కేలో వేసి కనుక నిటారుగా నుంచున్నప్పుడు ఇట్లా పట్టుకుంటే మీకు లైన్గా గోడ కట్టినట్టు చూపించాలండి. తాపీ మేస్త్రి ఇనప గుండేస్తాడు గోడ కట్టేటప్పుడు, అది లైన్గా చూపిస్తే గోడ లైన్గా ఉన్నట్లు అనమాట. అలాంటి ఇనప గుండో ఒక స్కేలో కనుక మనకి ఇక్కడ కనుక పెడితే అది లైన్గా చూపిస్తే సరైన షేప్. అంటే బొజ్జ అంగుళం కూడా ముందుకు రాకూడదు, ఛాతీ భాగానికి లైన్గా ఉండాలి తప్ప. లేకపోతే ఒక అంగుళం లోపలికి ఉంటే ఇంకా మంచిదే తప్ప ఒక అంగుళం కూడా ముందుకు పొడుచుకు రాకూడదు. ఇలా వచ్చిందా షేప్ అవుట్. ఇప్పుడు వాళ్ళందరికీ తాడో స్కేల్ వేసేట పట్టుకుంటే ఆ తాడు ఎటేటో మెలికలు తిరిగి కిందకి వెళుతుంది, ఆ వడంబం వేస్తే కనుక మనకప్పుడు. దాని నుంచి ఈ షేప్ రావాలని లక్ష్యం పెట్టుకోండి. మూడవది, ఛాతీ భాగానికి టేప్ పెట్టి గాలి పీల్చండి. అలా పీల్చినప్పుడు 5 అంగుళాలు పెరగాలి. గాలి పీల్చకుండా ఉన్నప్పుడు కంటే గాలి పీల్చినప్పుడు 5 అంగుళాల కంటే ఎక్కువ సాగాలి మీకు ఛాతీ. అది హెల్దీ అన్నమాట మీకు. అందుకని పోలీసు మిలిటరీ ఉద్యోగాలకి సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఛాతీ కొలిసి గాలి పీల్చమంటారు. మళ్ళీ తర్వాత ముందు ఛాతీ కంటే గాలి పీల్చినప్పుడు ఎక్స్పాన్షన్ మినిమం 5 ఇంచెస్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. 5 ఇంచెస్ కనుక తగ్గింది ఎక్స్పాన్షన్ అంటే వాడికి మిగతా టెస్టులకు వెళ్ళినవారు ఇక్కడే ఇంటికి పంపించేస్తారు. వాడికి లావు ఉన్నారు, బరువు పెరిగారు అంటే ఈ 5 ఇంచుల కంటే ఇక్కడ పెరగదు. అంచేత అక్కడ ఒక ఇండికేషన్ మీకు ప్రాణవాయు సంచారం తగ్గిపోతున్నదని అర్థం అనమాట. ఇది మూడవది. ఈ 3 షేపులు చెప్పాను ఇలా రావాలి అని. 3 లక్ష్యాలు పెట్టుకోవాలనండి ఇక్కడ. నాలుగవది, బాత్రూంలో మీరు బట్టలు లేకుండా స్నానానికి రెడీ అయినప్పుడు 2 పాదాలు ఆనిచి నుంచోండి. తొడల మధ్యలో అరంగుళం నుంచి అంగుళం ఖాళీ వచ్చిందా మీ షేప్ కరెక్ట్గా ఉన్నట్టు. అది ఆడవనేయండి, మగవనివ్వండి. తొడలు ఆనుకోకూడదు. ఈ తొడలు ఆనుకోకుండా ఉంటే అక్కడ మన పనులకి, మన శరీరం మూమెంట్కి ఫ్రీగా ఉన్నట్లు అన్నమాట. అట్లా ఆనుకున్నప్పుడు గనక మనకు తొడల దగ్గర ఆనుకున్నాయా
మీరు తగ్గాలని లక్ష్యం. ఇక బాగా కింద నుంచి పైదాకా చీమ దూరే సందు లేకుండా కలిసిపోయిందా, మీరు ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ అని అర్థం. ఇక అందుకని ఆ షేప్ నుంచి తొడల మధ్యలో కనీసం స్కేల్ అని వెళ్ళాలి. అరంగుళం అంగుళం గ్యాప్ బదులు కనీసం గజ్జల దాకా మీ స్కేల్ ఇట్ట అంటే ఫ్రీగా వెళ్ళేటట్టు ఉండాలి, తగలకుండా. ఆ షేప్ రావాలని లక్ష్యం పెట్టుకోండి. ఫ్యాషన్ షోల్లో దుస్తులు ధరించి రోజు నడిచి చూపిస్తారు కదా, లో దుస్తులు వేసుకుని. చూడండి, తొడలు కనపడుతుంటాయి, సన్నగా ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. వాళ్ళకి దగ్గర నుంచో పెడితే ఆనవండి రెండు. ఆడవారు కూడా అట్లా ఉంటాయి. అసలు ఒరిజినల్ ఐడియల్ షేప్ అంటే అది. పోలీసు, మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా అండర్వేర్తో వాడిని ఉంచుతారు. నిక్కర్ కూడా ఉంచరండి వాడికి. మొత్తం గ్రూప్ అందరికి డ్రాయర్లు వేసి నుంచో పెట్టేస్తారు అక్కడ. రెండు కాళ్ళు ఆనిచి నుంచో ఉన్నప్పుడు వాడికి తొడ రాసుకుందా, ఇక్కడి నుంచి ఇంటికే వాడేక. ఇప్పుడు ఏంటండి నా తొడ నాది రాసుకుంటే ఏంటండి ఇంకో తొడ రాసుకోవట్లేదు కదా అనొచ్చు మీరు. మీ తోడ మీకు రాసుకున్నా నష్టమే. పక్కోడ తోడ సంబంధం పక్కన పెట్టండి. అక్కడ ఏంటంటే ఇక్కడ తొడ రాసుకుంటున్నదంటే మీ అడుగులకి ఆటంకం అనమాట. మీరు అడుగేసేటప్పుడు అస్తమానం ఇట్లా తొడ రాసుకుంటే ఫ్రిక్షన్, ఆ ఫ్రిక్షన్ వచ్చిందా మీ మూమెంట్ స్లో అయిపోతుంది, మీ ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అనమాట. అక్కడ దాన్ని ఎలా చెప్తానంటే, నేను మీ మోటార్ సైకిల్ టైరు మడ్గారికి రాసుకుంటున్నా తిరిగేటప్పుడు, అప్పుడు చెప్పండి బండి ఎట్లా వెళ్తుందండి? టైరు మడ్గారికి రాసుకుంటూ ఉంటుంటే దొల్లేటప్పుడు సేమ్ అది తొడ రాసుకుందే, అందుకని మంచిది కాదు. పోలీస్, మిలిటరీ ఉద్యోగాల్లో వాడు పరిగెత్తాలి, కొండలెక్కాలి, దూకాలి, తొడ రాసుకునేవాడు ఎందుకు పనికొస్తాడండి? అందుకని ఇంటికి పంపించేస్తారు వాడికి ఆ టెస్టుల్లో. ఇది 4వది. షేప్ ఎట్లా రావాలి, లక్ష్యాలు అట్లా పెట్టుకోవాలని చెప్పాను. 5వ లక్ష్యం, 5వ షేప్ ఎట్లా ఉండాలో తెలుసండి? బొడ్డు భాగం పక్కన ఇట్లా పట్టుకోండి 2 వేళ్లతో. అలా పట్టుకుంటే అరంగుళం నుంచి అంగుళం మందంలో కొవ్వు కనుక ఇట్లా దొరికి లోపల పొర ఇట్లా అనాల స్కిన్. ఇట్లా పట్టుకున్నప్పుడు మనకి ఇట్లా అంటుంటాం కదా. ఇప్పుడు నా కెమెరా ఇక్కడ కనపడదు కాబట్టి నేను చూపించట్లా. మరి అలా కనుక ఇట్లా అన్నప్పుడు కనుక అంగుళం అరంగుళం మందంలో కొవ్వు ఉంటే సరైన ఫ్యాట్ ఉన్నట్టు అనమాట. ఈ మందం ఎక్కువైందా, మీ లోపల కొవ్వు ఎక్కువ ఉన్నట్లు. అందుకని టార్గెట్ పెట్టి, ఇప్పుడు మీరు అందరూ చూసుకుంటున్నారు కదా, 2 ఏళ్లతో అందలేదా, కనీసం అన్నేళ్లతో అయినా అందుతుందని చూడండి కాస్త. ఆ మందం నుంచి ఈ మందం రావాలని లక్ష్యం పెట్టుకోండి. ఇది 5. 6వది, మీకు చేతి గుప్పుడు భాగం బిగించినప్పుడు ఈ భాగంలో రక్తనాళాలు ఇక్కడ నీలంగా కనపడాలన్నమాట. సెలైన్ పెట్టాలన్నా, ఎప్పుడన్నా బ్లడ్ శాంపిల్స్ తీయాలన్నా ఇంజెక్షన్ సూది గుచ్చుతారు కదా ఈ రక్తనాళాలకి. ఇక్కడ చూసినప్పుడు పైకి రక్తనాళాలు నీలంగా కనపడితే కరెక్ట్ ఫ్యాట్, కరెక్ట్ షేప్ ఉన్నట్టు. ఇక్కడ కనుక ఇట్లా బిగబట్టి చూసుకున్నప్పుడు మీకు రక్తనాళాలు కప్పబడి ఉన్నాయా, మీ లోపల ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు. ఇక ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ వచ్చిన వారికి రక్తనాళాలు అసలు కనపడవు. కారణం ఏంటంటే ఫ్యాటీ డిపాజిట్స్ ఎక్కువ అయ్యేసరికి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి ఇట్లా రావాలి. ఇప్పుడు నేను ఈ రక్తనాళాలు ఎట్లా చూసుకోమనేసరికి మీ ఇంట్లో వాళ్ళందరూ ఒకళ్ళు చూస్తున్నారు, నీకు కనపడుతున్నది. వాళ్ళకు కూడా కనపడలేదు అనుకోండి, పర్లేదులే నా ఒక్కడికే కదా ఎవరికి. పక్క వాళ్ళు ఎవరు కనపడిపోయేసరికి ఫ్రెండ్స్కి మీరు అసలు ఫీల్ అవ్వరు ఇప్పుడు, ఎందుకంటే అందరికి అట్లాగా ఉన్నాయి కదా అని. కానీ అందరూ లావుగా ఉన్నారు కాబట్టి ఎవరు కనపడట్లేదు ఇప్పుడు. అందుకని కరెక్ట్గా కనపడేటట్టు షేప్ రావాలి. ఇలా చేయండి. దీంతోపాటు ఇంకొకటి ఉంది. మనం ఎప్పుడన్నా బట్టలు లేకుండా ఉన్నప్పుడు గాలి పీల్చినప్పుడు ఇట్లా అంటున్నాం అనుకోండి, ఈ రొమ్ము భాగం పక్కమ్మట రిబ్స్, ఒక రిబ్బు మీద నుంచి ఒక రిబ్బు ఇట్లా వెళ్ళేసరికి అర్రర్రగా మీ చేతి వేళ్ళకి తగలాలి. ఏదో స్పీడ్ బ్రేకర్ 2, 3, 4 చిన్న ఇట్లా వేస్తారు సార్, అట్లా అనిపించాలి అక్కడ చేతికి. స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినట్టుగా రిబ్స్ మీద ప్రయాణం వేళ్ళు అట్లా వెళ్ళినప్పుడు అట్లా అనిపించాలి. అలా అన్నప్పుడు నున్నగా ఉందా, షేప్ అవుట్. ఒరిజినల్ షేప్ అయితే ఇట్లా అన్నప్పుడు, గాలి పీల్చినప్పుడు ఇట్లా అన్నప్పుడు రిబ్స్ మీద అట్లా ఉండాలి వేళ్ళు. అది కరెక్ట్ ఐడియల్ ఫ్యాట్ ఉన్నప్పుడు లక్షణాలు అనమాట. ఇప్పుడు చెప్పాను కదా 7. దీంతోపాటు లాస్ట్ది కాలర్ బోన్ కనిపించాలి. ఈ కాలర్ బోన్ కప్పబడిందా, షేప్ అవుట్ అయినప్పుడు కనిపించదు. హెల్దీ షేప్ అంటే కాలర్ బోన్ పైకి పొడుచుకొచ్చి కనపడుతుంది. అందుచేత మీరందరూ బరువు తగ్గాలి. ఎక్కడి నుంచి? మార్బిడ్ ఒబిసిటీ నుంచి ఒబిసిటీకి, ఒబిసిటీ నుంచి ఓవర్ వెయిట్కి, ఓవర్ వెయిట్ నుంచి ఐడియల్ వెయిట్కి, ఐడియల్ వెయిట్ నుంచి ఐడియల్ షేప్కి. ఇప్పుడు నేను 56 కేజీలు బరువు, ఈ 7-8 కొలతలు షేపులు నేను ఉండాలని లక్ష్యం పెట్టుకుని 25-30 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నాను. నేను వీటిని చూసుకుంటా, వెయిట్ మిషన్ ఎక్కువ చూసుకోను. కారణం ఏంటంటే ఇవి హెల్దీ షేప్ లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు మనం హాయిగా ఆనందంగా ఉండొచ్చు అనమాట. ఈ బాడీని క్యారీ చేయటం చాలా ఈజీ. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. మోర్ లగేజ్, లెస్ కంఫర్ట్, డిస్కంఫర్ట్ అనమాట. ఇప్పుడు ఇలాంటి షేపులు ఉండటం ఆరోగ్యానికి మంచిది.
అందుకనే పోలీస్ మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లన్నీ ఇట్లాంటివి చూస్తారు. అసలు ఈ రోజుల్లో ఆరోగ్యవంతమైన షేప్ ఉన్న అబ్బాయిని అమ్మాయిని చూడాలంటే కనపడరు. ఇప్పుడు అసలు వెనకటి రోజుల్లో ఒక రాజుగారు వాళ్ళ అమ్మాయికి స్వయంవరం ప్రకటించి ఒక మంచి అల్లుడిని తెచ్చుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టేవారు. ఆ స్వయంవరంలో ఆ పరీక్షలన్నీ నెగ్గినవాడే తన రాజ్యాన్ని మళ్ళీ పాలించడానికి యోగ్యుడిగా అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళు నిశ్చింతగా చూసుకుంటారని ఇతనికి నమ్మకం కలిగేది. అలాంటివన్నీ పెడితేనే స్వయంవరంలో నెగ్గిన వాడికి అర్హత లభించేది కదా. అలాగే ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నాము అంటే కొన్ని అర్హతలు ఉండాలి. మీరు సంతానానికి అంటున్నారు, సమాజానికి ఒక వంశాన్ని వారసుని ఇస్తున్నారు కాబట్టి మీరు మంచి సీడ్ని ఇవ్వాలి, మంచి విత్తనాలను ఇవ్వాలి సమాజానికి. అలాంటి విత్తనాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి మంచి విత్తనం మనదై ఉండాలి, అలాంటి మంచి జీన్స్ మనలో ఉండాలి. అందుకని పెళ్ళిడు వచ్చిన అమ్మాయికి అబ్బాయికి సంబంధం కుదుర్చుకునేటప్పుడు గనక ఇప్పుడు నేను చెప్పిన 8 కొలతలు గనక అమ్మాయికి అబ్బాయికి కొలిస్తే ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నేను పిల్లనిస్తాను అనండి, ఒక్కడు దొరకడు మీకు. మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, అబ్బాయికి పెళ్ళి అవ్వదు. ఇలాంటి పరీక్షలన్నీ పెడితే ప్లస్ వీటితో పాటు వీరి కణాల రిపోర్ట్ తీసుకురా బాబు, అమ్మాయి నువ్వు ఓవరీస్ రిపోర్ట్ తీసుకురా, నీ థైరాయిడ్ రిపోర్ట్ తీసుకురా, యాంజియోగ్రామ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకురా అని, కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ తీసుకురా, బీపీ రిపోర్ట్ తీసుకురా అని అనండి. పెళ్లి సంబంధం కుదుర్చుకునే మంది షేపులతో పాటు 199 మందికి పెళ్ళిళ్ళు ఆగిపోతాయండి. కారణం ఏంటంటే అంత అనారోగ్యకరంగా షేపుల్లో అనారోగ్య సమస్యలతో మనం ఉంటున్నాం ఈ రోజున. దేశానికి వెన్నెముకలు ఎవరండి? పిల్లలు, యూత్. అలాంటి యూత్ ఉన్న ఈ షేపులు చూస్తే వెన్నెముక మరి చెప్పండి దేశానికి. అంచేత ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. వివేకానందుడు ఏమన్నాడు? ఉక్కు నరాలు, ఇనప కండరాలు ఇలా ఉండాలి అంటే బాడీ. దేశానికి అట్లటోళ్ళ కావాలి యువత. అందుకని మనం అనుకుంటే సాధించలేము ఆ షేప్ని. చెప్పండి, ఏమైనా విశేషమా? ఏమైనా సంవత్సరాల తరబడి మీరు 20-25 ఏళ్ళు చదివితేనే ఒక జాబ్ వచ్చిందే? ఆ జాబ్ కోసం అన్ని సంవత్సరాలు అన్ని గంటలు కష్టపడారే? ఈ జీవితాన్ని ఇచ్చే ఈ శరీరాన్ని హెల్దీగా మంచి షేప్లో ఉంచుకోవడానికి ఒక్క సంవత్సరం కష్టపడలేరా? అక్కడి నుంచి మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ. అందుచేత మంచిగా షేప్ ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకొని పేరెంట్స్ ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పాలి. చిన్నప్పుడు ఏమి నేర్పారండి? కడుపు నిండా 3 పూట్ల వాయిలు గిన్నె నిండా పెట్టి తినమని నేర్పారు తప్ప షేప్ అవుట్ అవుతుంటే మీరు చూస్తున్నారు. ఎందుకంటే మీకు అయిపోయింది షేప్ అవుట్, ఇంకేం చూస్తారు వాడిని? అందుకని కాకిని చూసి కాకి పిల్ల సేమ్ మనం తప్పులు చేయటం మన పిల్లలకి నేర్పేయటం. బాబు ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా సంపాదించుకోవాలి, ఇలా దాచుకోవాలని ఎలా నేర్పారు? ఇలాంటి షేపులో నువ్వు ఉండాలని ఎప్పుడన్నా చెప్పారండి? ఇలాంటివన్నీ కాస్త ప్రమోట్ చేయండి, ఆలోచించండి, మారండి, పట్టుదల పెట్టుకోండి, సాధించండి. హెల్దీ షేపులో ఉన్నప్పుడు మీరు బట్టలు కట్టుకున్నా, బంగారాలు పెట్టుకున్నా, మంచిగా తయారై సూటు బూటేసుకున్నా, చక్కగా నడుస్తుంటే ఎంత హాయిగా చూడముచ్చటగా ఉంటుందండి. తోడ రాసుకుంటాయి, ఈ తోడ ఇటు, ఈ తోడ ఇటు. ఎందుకంటే లోపల టచ్ అయినప్పుడు గెంటుతాయి, కాళ్ళు వంకరగా వెళ్తాయండి, దూరంగా వెళ్తాయి. ఈ చేయి చూడండి అక్కడికి వెళ్తుంది, ఈ చేయి చూడండి ఎక్కడికి వెళ్తుంది, లావయ్యే కొద్దీ దగ్గరకు రావు. చంకలో కొవ్వు అడ్డు పడుతుంటుంది. చూడండి నడక ఎట్లా ఉంటుంది. మంచి వడ్డాణం పెట్టి పట్టుచీర కట్టి ఇంత లావు ఉన్న వాళ్ళని నడుస్తుంటే చూస్తే ఎట్లా ఉంటారండి? షేప్ అవుట్ అయితే పాపం వాళ్ళను వాళ్ళు చూసుకునే ఫీల్ అవుతుంటారు. అంచేత మనం అనుకుంటే సాధించలేదు ఏమీ లేదు, కానీ అనుకోవట్లేదు. అంచేత మీరందరూ ఊబకాయం నుంచి, మార్బిడ్ ఊబకాయం నుంచి, ఓవర్ వెయిట్ నుంచి ఐడియల్ వెయిట్కి రావాలని ఫస్ట్ లక్ష్యం పెట్టండి. ఐడియల్ వెయిట్ నుంచి ఐడియల్ షేప్కి వెళ్ళాలని పెట్టుకోండి. 8 రకాల షేపులు మీకు రావాలి అని టార్గెట్ పెట్టుకుంటే వచ్చి తీరతాయి. మనం అనుకుంటే సాధించవచ్చు. అలాంటి వాటిని మనం మనసా వాచా కర్మణ ఆచరణ చేసి సాధిద్దామని అందరినీ కోరుకుంటూ సెలవు. నమస్కారం.